జగిత్యాలలో సాంఘిక సంక్షేమ శాఖ టెండర్ల వ్యవహారం మరోసారి రాజకీయ దుమారం రేపుతోంది. సాంఘిక సంక్షేమ శాఖలో భారీ అవినీతి జరిగిందంటూ మాజీ మంత్రి హరీష్ రావు చేసిన ఆరోపణలకు కొప్పుల ఈశ్వర్ మద్దతు పలికారు. జగిత్యాల బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడిన ఆయన పీఎంయూ పేరుతో టెండర్ నిబంధనలను మార్చి స్థానిక చిన్న కాంట్రాక్టర్లకు అన్యాయం చేశారని ఆరోపించారు. బెల్టులు, స్కూల్ బ్యాగుల కొనుగోలు టెండర్లను గుజరాత్కు చెందిన కంపెనీలకు అప్పగించడం వల్ల వేలాది చేనేత, చర్మకార కుటుంబాల ఉపాధి దెబ్బతిందని విమర్శించారు. జనరల్గా టెండర్ ప్రక్రియ గురుకుల పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లు, ప్రభుత్వ పాఠశాలలు, పేద వర్గాలు చదువుకునేటువంటి పేద వర్గాలకు చెందాల్సినటువంటి ఏవైతే ఈ నిధులున్నాయో వీటిని ఖచ్చితంగా ఒక కేంద్రీకృత టెండర్ ప్రక్రియ ద్వారా వీటిని పెద్దవాళ్ళకు కట్టబెట్టాలనేటువంటి ప్రయత్నం కొట్టొచ్చినట్టుగా జరిగింది. అది కూడా ఈ పిఎంయూ ద్వారా. అదేవిధంగా జనరల్గా టెండర్ ప్రక్రియ ఎట్లా జరుగుతుంది? టెండరు జారీ చేసే ముందే ప్రభుత్వం యొక్క రేట్లు కానీ దాని నాణ్యత కానీ ఇవన్నీ కూడా టెండర్ ప్రక్రియలో పెడతారు. కానీ వీళ్ళు ఇవేవి పెట్టకుండా కాంట్రాక్టర్లకే మీ ఇష్టానుసారంగా రేట్లు మీరే కోడ్ చేసుకోండి అని చెప్పేసి వాళ్ళకి వదిలిపెట్టి తర్వాత ఈ టెండర్లో పాల్గొనడానికి అర్హత కూడా తారుమారు చేసి పడేసింది. బెల్ట్లు, స్కూల్ బ్యాగులు వీటికి సంబంధించి 20 కోట్ల రూపాయల టర్నోవర్, అదేవిధంగా నోట్బుక్లు, పేపర్లు వీటన్నిటి కోసమేమో 40 కోట్ల రూపాయల సాల్వెన్స్, 150 కోట్ల రూపాయల టర్నోవర్ కావాలని ఈ పిఎంయూ ద్వారా నిబంధనలు మార్చడం జరిగింది.